Hi guys, welcome back to my channel. Please do subscribe my channel and hit that bell icon. లాస్ట్ వీడియోలో నేను మీకు రూమ్ టూర్ చూపించాను నయాగర్లో నేను ఎక్కడ స్టే చేశాను అనేది. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద ఫాల్స్. మీరు కనుక పాత వీడియో చూడకపోయి ఉంటే కనుక ప్లీజ్ గో వాచ్ దట్ వీడియో అండ్ కమ్ టు ద డే 2. సో ఇక్కడ అయితే మనం ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. నయాగరా స్టేట్ పార్క్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ లోపడే ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూడడానికి డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉంటాయి. మేడ్ ఆఫ్ మిస్ట్, కేవ్ ఆఫ్ విండ్స్, అబ్జర్వేటరీ డెక్, సో దట్ మనకి డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ఫాల్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. మేమైతే మేడ్ ఆఫ్ మిస్ట్కి వెళ్దాం అనుకున్నాము. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ బోట్ రైడ్ వేర్ యూ గెట్ క్లోజర్ టు ద ఫాల్స్. ఇక్కడ ఎవ్రీ అట్రాక్షన్స్కి వేరువేరుగా మీరు ప్రైస్ పే చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో అన్ని సీజన్స్లో కూడా అన్ని అట్రాక్షన్స్ ఓపెన్ ఉండవు. లైక్ ఫర్ సపోజ్ వింటర్లో మేడ్ ఆఫ్ మిస్ట్ అసలు ఉండదు, ఎందుకంటే బోట్ లోపలికి వెళ్ళలేదు ఆ టైంకి. సో మీరు వెళ్ళే కన్నా ముందు వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే ఏ అట్రాక్షన్స్ ఓపెన్ ఉన్నాయి అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఆల్సో విల్ గెట్ టు సీ ద టికెట్ ప్రైజెస్ టు. మేడ్ ఆఫ్ మిస్క్ అయితే మేము $30 పర్ అడల్ట్ పే చేసాము. పిల్లలకి టికెట్ లేదు బిలో 3 years వాళ్ళకి. ఈ ఫాల్స్ కెనడా యుఎస్ బార్డర్లో ఉంటాయి కదా, సో అటువైపు అంతా కెనడా, ఇటువైపు అంతా యుఎస్. చూడడానికి వాటర్ ఎంత బాగా అనిపించిందో లోపలికి వెళ్ళగానే. అండ్ కెనేడియన్ వైపు నుంచి కూడా చాలా బాగుంటుందంట వ్యూ. నాకు తెలిసి ఏదో రోజు వెళ్ళాలని అనుకుంటున్నాను అటువైపు నుంచి చూడడానికి కూడా. చూద్దాం ఏమవుతుందో. మేమైతే అబ్జర్వేటరీ డెక్ పైన ఉన్నాము. ఫాల్స్ అనేవి అక్కడి నుంచి ఇంత బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 different ఫాల్స్ ఉంటాయి, బ్రైడల్ వేల్ ఫాల్స్ అని మెయిన్ ఫాల్స్. ఈ మేడ్ ఆఫ్ మిస్ట్ బోట్ రైడ్ అనేది ఈ రెండింటిని చాలా దగ్గర నుంచి చూడొచ్చు మనము. సో దీనికోసమని ఎలివేటర్ తీసుకొని కిందకి వెళ్ళాలి అండ్ అక్కడి నుంచి బోట్ అనేది ఎక్కడం జరుగుతుంది. మనం కిందకి వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకు కోట్ అయితే ఇస్తారు ఆ ఫాల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత తడిచిపోకుండా ఉండడానికి. బట్ అంతో ఇంతో మనం అయితే తడిచిపోతాము. ఒక్క సజెషన్ ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పుడు బ్యాక్ ప్యాక్లో స్లిప్పర్స్ ఏమన్నా పట్టుకెళ్ళండి, సో దట్ అక్కడ షూస్ తడిచిపోకుండా ఉంటాయి. ఎందుకంటే వెట్ షూస్ తోటి మళ్ళీ మొత్తం పార్క్ అంతా తిరగాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. బట్ బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంటుంది. బోట్లో కూడా జారుతూనే ఉంటాము. ఆకలైంది.
ఇప్పుడు మనం మెయిన్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. మీరు చూస్తే ఇక్కడ మెయిన్ ఫాల్స్ కనిపిస్తుంది దూరంగా. అండ్ మిస్ట్ ఎంత పై వరకు వెళ్తుందో చూడండి. నాకు కిందకి దిగిన తర్వాత అర్థమైంది దీని పేరు మేడ్ ఆఫ్ మిస్ట్ అని ఎందుకు పెట్టారో. అసలు చాలా బా అనిపించింది చూస్తుంటే. అండ్ అస్సల ఏ వీడియో కూడా జస్టిస్ చేయలేదు ఇలాంటి ఒక ప్లేస్‌కి. మనం చూపించగలం అంతే. బట్ కళ్ళతో చూసింది ఎంటైర్‌లీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఎవరికన్నా ఛాన్స్ ఉంటే తప్పకుండా వెళ్ళి చూసిరండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్ నిజంగా. అది చూస్తున్నప్పుడు అనిపించింది. ఆ ఫాల్స్ పవర్‌కి లిటరల్‌గా బోట్ అంతా ఊగుతుండింది. అసలు ఎంత మంచి ఎక్స్‌పీరియన్స్ అంటే మాటల్లో చెప్పలేను నిజంగా. అది చూడాల్సిందేనండి. ఖచ్చితంగా వెళ్లి చూడండి నిజంగా ఛాన్స్ ఉంటే మాత్రం. దట్ ఈస్ వాట్ ఆల్ ఐ కెన్ టెల్ యూ.
మేము పార్క్లోనే లంచ్ చేసేసి ఆ తర్వాత బస్ రైడ్కి వెళ్ళాము. అది కూడా ఐ గెస్ లైక్ $5 ఎంత ఉంది టికెట్. సో మీరు పార్క్ మొత్తము బస్లో తిరిగి చూడొచ్చు. అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ స్టాప్స్ వేర్ యూ కెన్ గెట్ డౌన్ అండ్ డిఫరెంట్ వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది వచ్చేసి మెయిన్ ఫాల్స్ది ఇంకొక వ్యూ అండి. మనం బోట్లో చాలా దగ్గర నుంచి చూసాం ఇదే వ్యూ. బట్ పైనుంచి ఇలా ఉంటుంది. ఆ మిస్ట్ చూసారు కదా, అది చూస్తే అర్థమవుతుంది మెయిన్ ఫాల్స్ అని. ఇంకొక అట్రాక్షన్ ఉందండి, కేవ్ ఆఫ్ విండ్స్ అని చెప్పి. మేము దానికి వెళ్ళలేదు యాక్చువల్గా. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. అండ్ ఫాల్స్ని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. లిటరల్గా ఫాల్స్ మన మీద పడుతున్నట్టు ఉంటుంది. నేను ఎందుకు వెళ్ళలేదంటే ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా, అక్కడ చాలా స్లిప్పరీగా ఉంటుందంట అండ్ నాట్ సజెస్టబుల్ అని అన్నారు కనుక్కుంటే. సో అందుకని వెళ్ళలేదు. బట్ మీరు తప్పకుండా వెళ్ళండి. ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ నైట్ వ్యూ చూడడానికి అని చెప్పేసి వచ్చాము. నైట్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఫైర్ వర్క్స్ కూడా అవుతాయంట, మీరు వెళ్ళినప్పుడు చెక్ చేసుకొని వెళ్ళండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ వీడియోలో మీకు నయాగరా అక్వేరియం చూపిస్తాను. ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో యాజ్ వెల్. And please like and subscribe to my channel. Thank you. Bye bye.